ఈ సెషన్లో మనం విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో వాల్ పేపర్స్ని ఏ విధంగా కస్టమైజ్ చేయొచ్చు అనేది చూస్తాం. మరి ఇక్కడ ఈ స్లైడ్ని మినిమైజ్ చేస్తున్నాను. మరి మీరు వాల్ పేపర్స్ని కస్టమైజ్ చేయాలి అంటే ఫస్ట్ డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేయండి, రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి, పర్సనలైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ పర్సనలైజేషన్ డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. కింద చూడండి డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, వాల్పేపర్ ఏమి ఉంది అనేది మనకు అక్కడ షో కావడం జరుగుతుంది. ఎనీవే అది క్లిక్ చేయగానే మీకు విండోస్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ అనేటివి ఇక్కడ లిస్ట్ రావడం జరిగిందండి. మరి ఇక్కడ ఆర్కిటెక్చర్ కేటగిరీ కింద కొన్ని, క్యారెక్టర్స్ కేటగిరీ కింద కొన్ని, ఇట్లా ల్యాండ్స్కేప్స్ కింద కొన్ని ఇట్లా ఉన్నాయి. మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అది మీ యొక్క డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్గా బ్యాక్ సైడ్లో వచ్చింది గమనించవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్సే కాకుండా మీరు బ్రౌజ్ చేసుకొని మీ కంప్యూటర్లో ఉండే వాల్పేపర్స్ని కూడా బ్యాక్గ్రౌండ్గా సెట్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ వాల్పేపర్స్ బర్డ్స్ అనే డైరెక్టరీ సెలెక్ట్ చేశాను. అందులో ఈ బర్డ్స్ చాలా ఉన్నాయి. నేను ఫస్ట్ బర్డ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ సెలెక్షన్ అయిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్లో గమనించినట్లయితే ఆ బర్డ్ వాల్పేపర్గా రావడం జరిగింది. మరి ఇక్కడ పిక్చర్ ఆఫ్ పొజిషన్స్ అని ఉన్నాయి. ఫిట్ అనే పొజిషన్ ఇప్పుడు సెలెక్షన్లో ఉందండి. మరి నెక్స్ట్ ఫిల్లింగ్ టోటల్ అయింది. అట్లానే స్ట్రెచ్ పిక్చర్ సైజ్ ప్రకారం కుదించుకుపోతుంది అనమాట. కుదించుకోవడం లేదంటే స్ట్రెచ్ సాగదీయడం జరుగుతుంది. అట్లానే సెంటర్ యాక్చువల్ పిక్చర్ సైజు వస్తుంది. ఇది యాక్చువల్ పిక్చర్ సైజు, అది సెంటర్లో డెస్క్టాప్ మీద బ్యాక్గ్రౌండ్లో రావడం జరిగిందండి. ఓకే, ఈసారి నేను టైల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. చూడండి ఒకే పిక్చర్ టోటల్ స్ప్రెడ్ అయ్యి 4 పిక్చర్లుగా స్ప్లిట్ అయ్యి ఇక్కడ డెస్క్టాప్ మొత్తం వాల్పేపర్గా కవర్ కావడం జరిగిందండి. మరి నేను ఇక్కడ ఫిట్ అని ఆప్షన్ తీసుకున్నాను. తర్వాత మీరు ఈ వాల్పేపర్స్కి స్లైడ్స్లు ప్రిపేర్ చేయొచ్చండి. అంటే వాల్పేపర్ మీద స్లైడ్స్ లాగా ఈ యొక్క పిక్చర్లు వచ్చే విధంగా చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ పిక్చర్ సెలెక్షన్లో ఉంది. నెక్స్ట్ మీకు ఏవైతే కావాలో ఆ పిక్చర్స్ని కీబోర్డ్లో కంట్రోల్ కీ ప్రెస్ చేసుకొని మౌస్ ద్వారా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ రండి. మీకు ఏవి కావాలో అవి సెలెక్ట్ చేయండి. కింద మీకు చేంజ్ పిక్చర్ ఎవ్రీ 10 సెకండ్సా లేదంటే 30 సెకండ్సా మీరు టైం తీసుకోవాలి. ఎన్ని సెకండ్స్కి ఆ పిక్చర్ బ్యాక్గ్రౌండ్లో చేంజ్ కావాలి అంటే స్లైడ్ షో లాగా ఎంత టైం తీసుకోవాలి అనే దానికి వెయిట్ చేయండి. 10 సెకండ్స్కి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ మారుతుంది. గమనించవచ్చు మీరు బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు పిక్చర్ చేంజ్ అయింది. అట్లా నెక్స్ట్ 10 సెకండ్స్ తర్వాత ఈ పిక్చర్ రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా స్లైడ్ షోని డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్లో మీరు సెట్ చేయొచ్చు. అంతా అయిన తర్వాత మీరు మామూలువి కావాలి అనుకుంటే విండోస్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ యూస్ డిఫాల్ట్ వన్. ఓకే, ఈ విధంగా మీరు ఈ యొక్క డెస్క్టాప్లని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ చేయొచ్చండి. ఓకే.